నిత్యం అనేకమైన నేరాలు, ఘోరాలు మనం వింటూ వస్తున్నాం. భయంకరమైన మానభంగాలు, హత్యలు, దోపిడీలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఎందుకు మన దేశంలో ఇవి జరుగుతున్నాయని ఆలోచన చేస్తే, దేవుని లేఖనం ఇంక బైబిల్ చెప్తుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే చెడుతనమును అసహించుకొనుటే. ప్రజలకి ఈ రోజున భక్తి లేదా అంటే భక్తి చాలా ఉంది. ఏ మతస్థులు ఆ మతంలో ఉన్నటువంటి మతాచారాలు పాటిస్తూ భక్తిని ప్రదర్శిస్తున్నారు. రోజు రోజుకి భక్తి పెరుగుతూనే ఉంది. కానీ ఏది లోపిస్తుందనంటే దేవుడంటే భయం లేదండి. ఈరోజు దేవుడంటే భయం ఉండాలి, భక్తి ఉండాలి. దేవుడంటే భయం ఉంటే హత్యలు చేయడు, దేవుడంటే భయం ఉంటే పాపం జరిగించడు, పాపం చేయడు. ఈ రోజున భక్తే, పాపం పాపమే. పాపాన్ని కవర్ చేసుకోవడం కొరకు భక్తి అన్నట్లుగా చాలామంది ప్రవర్తిస్తున్నారు. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, దేవుడు అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడు. ఆ వ్యక్తి మనం చేసే క్రియలను చూస్తున్నాడు. ఒకరోజు ఆయన ముందు నిలబడి న్యాయసింహాసనం ముందు ఆయన ఉన్నప్పుడు మనందరం మనం చేస్తున్న ప్రతి కార్యానికి లెక్క అప్పగించాలంటే భయం మనిషికి లేకపోవటం వల్ల ఇష్టానుసారంగా నేను ఎవరో చూడలేదు అనేటువంటి ఉద్దేశంతో మనిషి భయంకరమైన పాపకృత్యాలు జరిగిస్తున్నాడు.